కోర్టు మరి హరీష్ రావు క్లీన్ చిట్ ఇచ్చింది. సో 2026 మార్చి 24 మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే జనవరి 26 2 సంవత్సరాలు సుమారుగా 1-2 నెలలు దాకా సార్. ఇప్పుడు ఆ టెలిఫోన్ టాపింగ్ మీరు లాగుతున్నారు కానీ ఇందులో మరి కాదండి, ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? శ్రవణ్ రావు గారు ఆగండి అదే విధంగా శ్రవణ్ రావు గారు అదే విధంగా ప్రభాకర్ రావు గారు ఇచ్చిన వాంగ్మూల్యం ఆధారంగా ఇప్పటికి చాలా మంది మా మహేష్ కుమార్ గౌడ్ గారికి సిట్ నోటీస్ ఇచ్చింది. తర్వాత నవీన్ రావు గారు ఎమ్మెల్సీకి ఇచ్చారు, బండి సంజయ్ గారికి ఇచ్చారు, చాలా మంది సినీ అదేవిధంగా ఆరా మస్తాన్ రావు గారికి ఇచ్చారు. అదే కాకుండా చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు. అదేవిధంగా ఆనాడు ఇంటెలిజెన్స్ మాజీ సిపి అనిల్ కుమార్ గారు, విజయ్ గారు, అదే ప్రణీత్ రావు గారు, భుజంగరావు గారు, రాధాకిషన్ రావు గారు, తిరుపతి అన్న ఒకరు కాదు కదా, చాలా మంది నోటీసు మీరు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే కొనుగోలులో సిట్ వేసారు. మరి తర్వాత టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ లో సిట్ వేసారు. 9 గ్యాంగ్స్టర్ కేసు అయింది, డ్రగ్స్ కేసు. మరి ఏమైంది సార్? మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైనా అది అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తేనేమో కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ టెండర్ పిలిస్తే కరెక్ట్. బీఆర్ఎస్ పార్టీ టెండర్ లో సుధీని సుజన్ రెడ్డి గారికి 10% ఎక్సెస్ చేస్తే టెండర్ ఇస్తే మీరు చేస్తే కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ టెండర్లో ఎక్సెస్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే టెండర్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా అది. అదే సైట్ విజిట్ అనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. సైట్ విజిట్ కూడా పెట్టిందని చెప్పినా మేము. ₹1 మాత్రమే కాంట్రాక్ట్ వేసిన టెండర్ వేసిన సంస్థకు నష్టం వస్తుంది తప్ప సింగరేణి సంస్థలకు ₹100 నష్టం జరుగుతుంది. కాబట్టి సైట్ విజిట్ అని పెట్టాలని చెప్పేసి సింగరేణి బోర్డు నిర్ధారించారు. సింగరేణి బోర్డు ఎవరు ఉంటారు తెలుసా? 4 కేంద్రం నుంచి, 4 రాష్ట్రం నుంచి, 4 పర్మనెంట్ డైరెక్టర్లు ఉంటారు. మీరు వచ్చిన ఏది పడుతుంది బటగాసి మీద వేస్తే తెలంగాణ సమాజం నంబరు 49% కేంద్ర ప్రభుత్వ వాటా, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ సింగరేణి సంబంధించి ఆగండి సార్, ఆగాలి దయచేసి ఆగాల. 4 సైట్ విజిట్ సంబంధించి ఇప్పటి వరకు ఏ వ్యక్తి అన్నా మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అది ఎవరన్నా ఇచ్చిరా? తీసుకురండి, ఒకరు తీసుకురండి. మీరు ఇవ్వకుండా మీకు సంబంధించినటువంటి ప్రతిమా కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళకి టెండర్లు వస్తే ఓహో కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందని చెప్పి మేము మాట్లాడు. అదేవిధంగా సుధాకర్ రావు గారికి సంబంధించిన కంపెనీకి వస్తే మాట్లాడారు. అదేవిధంగా ఉపేంద్రన్ గారు కూతురుకి టెండర్లు వస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది మంచిది గుర్తు రాదు మీకు. అదే ఆరోపణలు వస్తే రద్దు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన రద్దులు ఎన్ని ఉన్నాయి? మీరు ఫైనల్ గా చరణ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా 2 మంత్రుల మధ్య ఈ బొగ్గు టెండర్ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి, వాటాల విషయంలో, టెండర్ల విషయంలో. ఇది మేము చెప్పేది కాదు, ప్రచారం జరుగుతుంది. మీ సార్ ఎక్కడ కూడా మాకు సంబంధమే లేదు. 2 ఛానళ్ల పంచాయతీని మాకు ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ టీ న్యూస్ చేస్తా ఉంది. మరి టీ న్యూస్ రోజు రకరకాల వార్తలు ప్రచారం అంటే అల్ల వచ్చింది కరెక్టా? అంటే మీరు టీ న్యూస్ నమస్తే తెలంగాణ తెలుగు స్క్రైబ్ చూసి అదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? తెలంగాణ సమాజం మీకు ఇంత జరిగినా కూడా మీకు దాంట్లో వచ్చిందే కరెక్ట్ అని కూడా మీరు మంచి మాట్లాడితే ఒప్పుకుంటాం, చెడును మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమనుకుంటారు? ఒక వ్యక్తి యొక్క అదేవిధంగా హక్కులను మీరు హరించి ఆడోళ్ళు మొగోళ్ళు మాట్లాడే సంభాషణ ఏకంగా కలవకుండ కవిత గారు సంబంధించి వాళ్ళ భర్తను ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పి కలవకుండ కవిత గారు మాట్లాడుతుంటే మీరు దాన్ని చిన్నగా చూపిస్తే ఎట్లా? అంటే ఒక వ్యక్తి యొక్క హక్కులను మీరు భంగం కలిగే ప్రయత్నం చేస్తా, దేశ భద్ర విఘాతం కలిగి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఈ అంశంలో హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు సార్, ఒకటి మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తారా? మీరు ఏం తప్పు విచారణ ఎందుకు? అసెంబ్లీ రా చర్చ చేద్దాం దమ్ముంటే అన్నారు కదా. కృష్ణా జలాలు మేము మాట్లాడదాం అన్నాడు. మా పిల్లలు చూసుకుంటారు నేనెందుకని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే పిల్లలు 2 బారిపోయిన పరిస్థితి మనం చూసినాం. దీని మీద విచారణ పెడదాం. సింగరేణి సంబంధించి మీ ఆయనలో 2014-23 వరకు ఏం జరిగినాయి, 23 నుంచి 26 వరకు ఏం జరుగుతుంది, అవినీతి ఎవరు చేసిరు, ఎవరికి టెండర్లు వచ్చినాయి, ఎవరి ఆయనలో టెండర్లు రద్దు అయినాయి, సిట్టులు ఎన్ని వేసినావో అన్నిటి మేము చర్చ చేస్తాం. మేము పారిపోతున్నాం. మీకు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, మా బండా బయటపడతాయని చెప్పేసి బయట ఉండి మీరు మాట్లాడుతారు. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఆడోళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఫోన్లు, హీరోల ఫోన్లు, హీరోయిన్ల పేర్లు, పొట్టుపేదాల పేర్లు, అదే కాకుండా పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసి మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేసి మీరు కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది. ప్రభుత్వం కేంద్రమైన రాష్ట్రమైన కొన్ని విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్టబద్ధం అని చెప్తున్నారు కదా అందరూ. సార్ ఫోన్ ట్యాప్ ఎవరు? సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, దేశ భద్రత సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు దేశ భద్రత కూడా ఆరోపిస్తున్నారు కదా. ఎవరు? ఇప్పుడు కూడా బీజేపీ. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ తావు లేదు. యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్ర ఎవరు ఫోన్లు ట్యాపింగ్ లేవు. ప్రజాస్వామ్యంలో ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్న అవకాశం ప్రగతి భవన్లో అందరి ప్రవేశం ఉంది. మా ముఖ్యమంత్రి గారు రోజు 22 నెలల్లో ఏమన్నా తెలిసిరా ఫోన్ ట్యాపింగ్ అంశం? సార్ ఇప్పుడు అయోధ్య మీద కేసు ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? 19 సంవత్సరాలు పట్టింది. మీరు సిట్ వేసిన మరి ఏమైంది? నయం కేసు మీ సిట్లు ఏమైంది సార్? సరే ఇంకోటి మేము ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి తీసుకొచ్చిన సార్, అది మా ఘనత. ఎందుకో విజయమాల ఇంతవరకు తీసుకురాలేకపోయింది కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు, మొయిల్ చోక్సీని తీసుకురాలేకపోయింది, లలిత్ మోడీని తీసుకురాలేకపోయింది. మేము అది ప్రభాకర్ రావు గారిని విదేశాల నుంచి తీసుకొచ్చి
ఇక్కడ విచారణ చేస్తున్నట్టే అది మా ఘనత అని చెప్పి మీరు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా విమర్శిస్తారు? చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? మరి ఏమైంది సార్? అది ఎమ్మెల్యే కొనుగోలు మంత్రుల మీద వస్తున్న సమస్య ఆరోపణలు, మీడియాలో వస్తున్న ఆరోపణల విషయంలో మీరు ఏం చర్య సార్, ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో అవినీతి తావులేదు. ఆరోపణలు వస్తే రద్దు చేసినాం. అన్ని మీరు చర్చ చేద్దాం, రండి అసెంబ్లీలో చర్చ చేద్దాం. అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఎవరి ఆయనలో ఏం జరిగిందో అన్ని మీరు చర్చ చేద్దాం. ఎవరు అవినీతి పాల్పడరో, ఎవరి ఆయనలో ఎవరి టెండర్లు వచ్చినాయో, ఎక్సైజ్ చేసిన వాళ్ళు ఎవరో, తర్వాత సైడ్ విజిట్ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అన్ని చర్చ చేద్దాం. ఫైనల్ గా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రావాలంటూ కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు పిలుపునిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమేనా? ఈ బేషన్ల గురించి, భాషల గురించి, తెలవడాల గురించి వాస్తవంగా తెలంగాణ హక్కులను అనువనున హరించిన వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. ఎందుకంటే కృష్ణా మీద గానీ, గోదావరి మీద గానీ 200 TMCలు కూడా 60 ఏళ్ళలో ఏడోళ్ళు మాట్లాడితే ఇక దయాలు వేదాలు కాదుగా కూర్చొని ఉపనిషత్తులు వల్లిస్తారంటే ఇంకొకటి మేము అవినీతి చేయలేదు, మేము సత్యారచన తమ్ముని కొడుకులమంటే చర్చకు రామాలు పిలిచిన అసెంబ్లీలో వస్తారా? ఇదే సత్యహరిచంద్రులు బీఆర్ఎస్ పార్టీలో సత్యహరిచంద్రులు, వేరే వాళ్ళు సత్యహరిచంద్రులు కాదు. మీరు చేస్తే పరిపాలన, వేరే వాడు చేస్తే అవినీతి. నాకు అర్థం ఉందాగా ఉన్నా మాట్లాడివ్వండి. ఉందాగా ఉన్నా మీరు మాట్లాడుతుంటే ఉందాగా ఉన్నా భాష మర్యాదగా మంచిగా మాట్లాడాలి. మీరు ఒక్కరే నిజాయితీ పరులు. భాష మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఉందాగా మాట్లాడాలి. మరి మీరు ఎంత పద్ధతిగా మాట్లాడినా ఒక్క బూత్ మాట్లాడినా నేను నోటికి ఎంతో బూత్ లేదో మాట్లాడుతున్నా, మీరు ఏదో సబ్జెక్ట్ ఏదో ఏమంటారు రామూర్తి గారు? ఫైనల్ ఏమంటారు? అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమేనా? అసెంబ్లీ సమావేశాలు ఓకేనా? అది కాదండి, మాట్లాడివ్వండి. ఇద్దరు మాట్లాడితే ఎట్లా అండి? మీ ఇప్పుడు ఆయన మాట ఆయన మాట్లాడుతున్నారు, మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చేయనిస్తలేరు. ఇదేంద్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఏం జరిగింది? పొన్న ప్రభాకర్ మీద సివిల్ సప్లై సంబంధించిన కేసు ఉన్నది. అదే విధంగా కొండా సురేఖ డైరెక్ట్ ఓపెన్ గా ఒప్పుకున్నది. ఎందుకంటే మాకు ఆదాయం లేని ఒక మంత్రిత్వ శాఖ అవన్నీ గతంలో జరిగిన ఇప్పుడు ఈ అంశాలన్నిటిపై చర్చ చేద్దామంటున్నారు కాంగ్రెస్. మాట్లాడివ్వండి. ఏమంటే మీరు సత్యారిచంద్ర తమ్ముడు కొట్లం అంటారు కదా, చెప్పని మెడలంలో వాటాలు కొంచెం ఆగండి. మెడల్లో వాటాలు జరుగుతున్నాయి. అదే విధంగా జూపల్లి కృష్ణాకు సంబంధించి అయితే వాస్తవంగా థ్యాంక్ యూ. ఈ వాటన్నిటిపై కూడా విచారణ చేసేందుకు అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ అధికార పక్షం చెప్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది వేచి చూడాలి. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. ఇక డిబేట్ లో పాల్గొన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అలాగే రామూర్తి బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.